దేవుడు కూడా ఏం చూస్తున్నాడంటే నూతనమైన మార్పును కావాలని. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 31వ అధ్యాయము 38వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమె వద్ద నుండి తన వద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే పాపములో శాపములో నలిగిపోతున్న యూదా ప్రజలందరూ కూడా ఒక నూతనమైన మార్పు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఎవరంట? బంధకాలలో ఉన్నవాడు, బలహీనతలలో ఉన్నవారు, పిల్లల వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నవారు, కోనేటి వద్ద అనేకులు వందల మంది ప్రజలు ఉండి స్వస్థత లేక, విడుదల లేక ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ సందర్భాలలో లోక రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్న సందర్భాలలో భక్తి కలిగిన వారు, ఇదిగో కన్యక గర్భాన మనుష్యుడు దేవుని కుమారుడు లోకానికి వస్తాడని అనేకమైన ప్రవచనాలు, ఆ ప్రవచనాలను పట్టుకొని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా? ఈ ప్రవచనాన్ని పట్టుకుని, అయ్యా కన్యక గర్భవతిగా, ఒక స్త్రీ కన్యక గర్భములో నుంచి లోకరక్షకుడు వస్తారని ఎదురు చూస్తున్న సందర్భములో ఆ క్రమంలోనే మరియనబడుతున్నామె కూడా ఎదురు చూస్తా ఉందంట. ఎవరి కోసము? ఎవరి కోసము? రక్షకుని కోసం ఎదురు చూస్తా ఉంది. మీరు చూడండి, అక్కడ మీరు చదివితే అక్కడ చూడండి, అక్కడ 24వ వచనం ఎదుట 25వ వచనం, దినములను ప్రభువు ఇలాగు చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అక్కడ అండర్లైన్ చేసుకోండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మీ అందరికి కూడా స్త్రీలుగా మిమ్మల్ని అందరినీ దేవుడు దయాప్రాప్తురాలని దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నీకు తోడై ఉన్నాడంట. ఒక స్త్రీకి దేవుడు తోడై ఉంటే, ఒక స్త్రీకి దేవుడు తోడై ఉంటే, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉంటే కష్టం వస్తుందా, ఆశీర్వాదం వస్తుందా? చెప్పాలి. ఆశీర్వాదం. అవునా కదా? దేవుడు మాకు తోడై ఉన్నాడంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట? ఆశీర్వాదకరముగా ఉంటాడు. కానీ ఇక్కడ మరియా సంగతి చూడండి. మీరు అనుకుంటున్నట్టుగా, మనం ఆశించినట్లుగా చూడండి, మనం అందరం ఏం ఆశిస్తాము? దేవుడు మాకు తోడుగా లేడండి, దేవుడు మాకు కష్టంలో ఉంచాడు, బాధలో ఉంచాడు, వేదనలో ఉంచాడు, మమ్మలను ఒంటరిగా చేశాడు, మమ్మలను నిందల మధ్యలో ఉంచాడు, అవమానాల మధ్యలో ఉంచాడు, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అని మనం అనుకుంటాం కదా. దేవుడు మనకు తోడై ఉంటే ఏమవుతుందంట? మనం అనుకుంటున్నట్టు ఏమంటాం? చెప్పండి, ఎలా ఉంటాం? ఆశీర్వాదకరముగా ఉంటాం. అంటే సమృద్ధి దీవెనలు, మేలుతో మనల్ని తృప్తిపరిచేవాడు. మనము వందల వేల రూపాయలు జేబులో పెట్టుకొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇంకా కొదవ లేకుండా, ఎవరికి బాకీ పడకుండా సమృద్ధి దీవెనలు ఉంటాయి. అవునా కదా?
ఒక మనిషికి ఆశ తీరేది ఎప్పుడు? అమ్మా, కోరిక తీరిద్దా? అసలు మనిషి కోరిక తీరిద్దా అమ్మా? అంటే తీరినంతేనా? మనిషికి కోరికలు తీరుతాయా? మనిషికి అందుకనే బైబిల్ గ్రంథంలో కాకుండా లోకంలో ఒక మాట ఉంది. కోరికలు అంటే రెక్కలు వచ్చి ఎప్పుడు ఎగురుతానే ఉంటుందంట పైకి కదా. కోరికల కంటే రెక్కలు వస్తాయంట. ఆ రెక్కలు వచ్చిన వెంటనే ఆ కోరిక తీర్చుకోవటానికి ఎగిరిపోతా ఉంటారంట చాలా మంది. మనిషి ఇక్కడున్నవాడు ఆ కోరిక తీర్చడానికి ఎన్ని దారులైనా ఎన్ని మార్గాలైనా చూసుకుంటారంట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మరియతో దేవుడి యొక్క దూత ఏమని చెప్తుందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని ఆమెతో మాట్లాడటకు చూడండి అక్కడ, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకు, దేవుని వలన నీకు కృప పొందితివి అన్నాడు. అక్కడ చెప్పండి, ఏం దొరికిందట? కృప. ఒక స్త్రీకి దేవుని ద్వారాగా ఏం కలిగిందంట చెప్పాలి అమ్మా. కృప అంటే ఏంటి? అమ్మా చెప్పాలి. కృప అంటే ఏంటి? దయా. పైన చదివారుగా, దయాప్రాప్తురాలా నీకు శుభం. దేవుని దయ వలన నీకొక నీవు దేవుని దయను పొందుకున్నావు. దేవుని దయ అంటే కృపను పొందుకున్నావు. మనమేమంటాం? ఏంటంటే ఇలా పరిస్థితులు ఎలాగో నేను అడిగంటే ప్రతి మనిషి ఏమంటాడంటే, దేవుని కృప వలన అందరన్నీ, దేవుని దయ వలన అన్ని బాగున్నాయి అంట. దేవుని దయ మన మీద ఉంటే అన్ని విషయాలలో బాగుండాలి. దయాప్రాప్తురాలా నీకు శుభమని పలికిన దేవుని దూత పలుకుతున్న మాటలో దేవుని దయ పొందిన ఆమె జీవితంలో ఆశీర్వాదకరముగా, మేలుకరముగా, దీవెనకరముగా ఉంచవలసిన ఆమె జీవితము ఏమైపోయింది చెప్పండి? నిందల మోసి. ఎవరు చెప్పాలి? దేవుని దయ పొందిన స్త్రీ చెప్పండి. ఏమే? ఎవరామె? మరియా దేవుని దయ పొంది. అమ్మాయి పట్టుకో, వాడిని ఆరోపణ తీసుకోవాలి, ఎవరు కూర్చో. దేవుని దయ పొందుకున్న స్త్రీకి ఏమొచ్చింది? చదవండి, కింద చదవండి, ఇంకా అర్థం వచ్చింది, మీకు అర్థమైంది. ప్రభు పొందింది, ఇదిగో నీవు గర్భము ధరించి. అమ్మా కొద్ది సౌండ్ పెట్టింది. నేను పెద్దగా అరవాల్సి వస్తుంది, బీపీ పెరిగిద్ది అని భయం వేస్తుంది. చెప్పు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఆయన ఇక్కడ మరియా పలుకుతున్న మాట, దేవుని దయ పొందిన స్త్రీ. ఆమె ఏమని మాట్లాడుతుందంటే, అందుకు మరియా నేను పురుషుని ఎరగని దానినే, ఇది ఎలాగు జరుగును. ఎలా చెప్పండి? ఏం జరిగింది ఆమెకు? దేవుని కృప పొందిన ఆమెకు ఏమొచ్చిందంట? ఏదుగా మొఖాలు కాకి చూస్తారేంది? మాట అడిగితే చెప్పలేదు.
దేవుని దయ పొందుకున్న ఆమెకి ఏమొచ్చింది అమ్మా? నోరు పడిపోవడం, సన్నాసి నోరు. చెప్పండి, చెప్పండి. నేను అసలే చెవిటోడిని, మైక్ లేకపోతే మాట్లాడుతున్నాను. నేను పెద్ద కలిస్తే కన్న కోపం ఎక్కువ అవుతుందని అంటారు. నాకు దేవుని స్తోత్రం చెప్పు. చెప్పేది గట్టి చెప్పండి. చెప్పండి ఏముందంట? ఏమొచ్చింది? దేవుని కృప పొందితే ఏమొచ్చింది? గర్భం వచ్చింది. ఒక కన్యకకు గర్భం వస్తే అది మంచిదా చెడ్డది? జ్యోతక్క, ఒక స్త్రీకి గర్భం వచ్చింది, పెళ్లి కాని అమ్మాయి నన్ను ఊరిలో ఉంది. మన ఊర్లో పెళ్లి కాని అమ్మాయికి ఏమొచ్చింది? గర్భం వచ్చిందంటే నెల తప్పింది, 2-3 నెలలు అయితే ఏం అర్థం కాదు. 5వ నెల కూడా ఏం అర్థం కాదు. 6వ నెల 5వ నెల నుంచి ఏమొస్తుంది? బయటికి ఆకారము రూపము మారిపోదు. మారిపోయిన కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చూస్తుంటారు? ఆడోళ్ళే కాబట్టి, ఆడోళ్ళకి పరిస్థితులు తెలుస్తాయి కాబట్టి, దేవుని కృప పొందుకున్న ఆమె జీవితంలో ఏం కలిగింది చెప్పాలి. మరలా చెప్తున్నా, అడుగుతున్నా, ఏమొచ్చింది? దేవుని కృప మీకు దొరికితే ఏమొస్తుంది? ఏం కావాలి? కోరుకో. మీరేం కావాలి చెప్పాలి. ఏదో పాస్టర్ గారు మమ్మల్ని ఇరుకుని పెడుతున్నాను అనమాట. ఆమెకు ఆ దినానికి ఏమి కావాలో దేవుని కృప పొందితే, కృపలో ఏమి దొరికిందో చూడండి. ఆమెకి గర్భము వచ్చింది. ఆమెకి ఏం రావాలి? సంతోషం రావాలి, ఆనందం రావాలి. నాశనమన్నా ఇప్పుడు బాకీలో ఉన్నాము, కట్టలేని స్థితిలో ఉన్నాము, మనకేం కావాలి? ఇప్పుడు నాశనం చెప్పు, ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు వస్తే ఏమన్నా అంటాం చెప్పండి? ఏమొస్తుంది? ఏమంటాం? దేవుని దయ వల్ల కిస్తీ కట్టడానికి దేవుడు. దేవుని సహాయం ఎలాంటిదంటే మన కొరతలు తీర్చే, మనం ఆలోచించేది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదు? దేవుని కృప పొందితే మనకు ఏం కావాలని కోరుకుంటామంటే మన కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే అవి అడుగుతాం. కానీ మరి ఎక్కువ ఏమొచ్చింది అంటే, దేవుని కృప పొందుకొని సర్వోన్నతుని కుమారుని ధరించుకున్న వెంటనే ఆమెకి ఏమొచ్చింది చెప్పండి? లోకమంతా ఏమంది? చెప్పండి? నిందలు వేసి. మొన్నటిదాకా భక్తి కలిగింది, బైబిల్ పట్టుకొని తిరుగుతుంది, లెగితే ప్రార్థన తిరుగుతా ఉంది, రేతులు 1-2 వస్తుంది, ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని వెళ్ళింది, పనికి మాలింది. మరి ఏం చేసిందో ఏమో, ఏమైందో ఏమో, ఏమొచ్చింది ఆ పిల్లకి? మనం అంటామా లేదా? దేవుని కృప పొందుకుంటే సర్వోన్నతుని గర్భము ధరించుకున్న ఆమె జీవితంలో ఆనందం రావాలి. ఆనందానికి బదులు ఏమొచ్చినాయి? నిందలు వచ్చినాయి. ఆమె ఎందుకు ఆ నిందలు వచ్చినాయి అంటే, 38వ వచనం ఎందుకు చదివించానంటే, చదువుంది మరొకసారి. ఇదిగో మరియా అంటుంది, ఇదిగో ప్రభువు దాసురాలను. ఎవరు దాసురాలు? ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. అండర్లైన్ చేసుకో. దేవుని దాసురాలు అంటే దేవుని బిడ్డము, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన దానము, క్రీస్తు కొరకు నిలిచిన దానము, ఈ లోకములో పాపము నుండి శాపము నుండి విడుదల పొందిన నీ జీవితములో దేవుని కొరకు నిలిచే అనుభవంలో ఉన్నప్పుడు
నీ జీవితంలో దేవుని కృపని కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నప్పుడు నీవు ఏం చేయాలి అంటే లోక సంబంధమైన జీవితం వైపు నువ్వు చూడవు. ఎవరి కొరకు నువ్వు నిలబడాలి అంటే ఏ విశ్వాసముతో దేవుని వద్దకు వచ్చావో, ఏ విశ్వాసముతో బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావో, దేవుని మాట కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ మాట నీ జీవితంలో నెరవేర్చడానికి నీవు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియా చూస్తే ప్రియులారా, మరి ఏమంది ఆమె, ఇదిగో నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. నువ్వు మాట ప్రార్థన చేస్తావయ్యా, నువ్వు మాట మాత్రం శరమయ్యా, నా మాకి తినేది, నా రోగం పోయేది, ఏ కానికి నాకు నా కుటుంబాన్ని నీ కొరకు నేను ఏమి చెయ్యాలి? నీ దాసురాలుగా నేను నిలబడుతున్నాను. ఈ లోకముల మధ్యలో, ఈ లోకములో ఉన్నంత కాలము ఇదిగో ఈ స్త్రీకి కలిగిన జీవితాన్ని మనం గమనిస్తే మరి ఏమంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు? యోగ్యురాలు అంటున్నారు. ఏమంటారండి? పరిశుద్ధురాలు అంటున్నారు. ఇప్పుడున్న స్త్రీలు ఏమంటున్నారు? మరియను తిట్టకూడదు, మరియను అనకూడదు, మరియా పవిత్రురాలు అంటారు. అవునా కదా? అప్పుడున్న లోకం ఏమన్నా చెప్పండి? అప్పుడు ఇదే మరియమ్మ తల్లి, ఇదే మరియమ్మ గారు మన ఊర్లో ఉందనుకోండి, మన పల్లె అంతా ఏమంటారు చెప్పండి? ఇప్పుడు మా నెలలో ఒక కుమార్తె యవనస్తురాలికి గర్భం వచ్చింది అనుకోండి, ఏమంటారు? చెవులు కొరుక్కుంటారా కొరకరా? మనకు ఒకటికి తెలిస్తే 10 మందితో మాట్లాడతామా లేదా? అనరాని మాటలు అంటావా లేదా? అవునా కాదు? నిజం చెప్పాలి, మనం అందరం దేవుని మందిరంలో ఉన్నాం. లేనిపోయిన నిందలన్నీ మనం భరిస్తాం కదా? అవునా కదా? నిందలు భరిస్తామా? నిందలు వేస్తామా? నిందలు వేస్తాం. చూడండి, ఇక్కడ మరియమ్మకు ఆయన మాట చొప్పున, ఆయన మాట నెరవేర్చే జీవితంలో ఒకటి నిందలు వచ్చాయి, ఒకటి రెండవది కట్టుకోబోతున్న వాడు కూడా అవమానించాడు. ఏమని? మొదటికి ఏమని పెళ్లికి సిద్ధపడ్డాడు? పరిశుద్ధురాలు, యథార్థవంతురాలు, ఏ మచ్చాడు ఆగులేదు ఆ అమ్మాయి జీవితంలో. ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆ పనిలో, ఆ పేటలో, ఆ 4 ఇళ్ళ మధ్యలో మంచి సాక్ష్యం కలిగిన అని ఒప్పుకున్న యేసేపు ఏమయ్యాడు? ఏం చేశాడు చెప్పండి? కట్టుకోబోతున్న వాడే ఏం చేశాడు? దగ్గరికి వచ్చి కట్టుకున్నాడా? వదిలిపెడతానికి సిద్ధపడ్డాడా? అమ్మా, ప్రభాతి చెబుతుంది కానీ నాకు వినపట్ల. చెప్పు ఏమని చేశాడమ్మా? అమ్మా, నాకు స్పీకర్ సౌండ్ వినపడుతుంది, నాకు నీ సౌండ్ వినపడట్లేదు, అందుకని చెప్పండి. ఏం చేశాడు యేసేపు? ఆ స్వరం చెప్పండి. మనుషులు చెప్పండి. ఏం చేశాడంటే అవమానం చేశాడు. వదిలిపెడతానికి కాదు. వదిలిపెట్టాలి అంటే ఆమె మీద ఏం చేయాలి? ఏదో ఒకటి నింద కాదు, తప్పు చూపించి వదిలిపెట్టాలి. ఇప్పుడు ఒకడు భార్య వాడిని వదిలిపెట్టుతున్నాడు, ఆ పిల్లని వదిలిపెట్టాడంటే వాడు ఎందుకురా నీ పిల్లని తేపకాట అటు చేస్తాడు. అది ఏం చేస్తుందో నీకు తెలీదా? నీకు తెలీదు బాబాయ్, అది నన్ను మోసం చేస్తుందా బాబాయ్, అది చేయడానికి ఫోన్ చేస్తా, అందుకే దాన్ని వదిలిపెట్టాను, నాకు అవసరం లేదు బాబాయ్, నాకు వద్దంటాడు. కట్టుకోబోతున్న వాడే పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా, భక్తి కలిగినదని నమ్మి విశ్వసించి చేసుకోబోతున్న వాడే ఏం చేశాడు?
ఒకటి సమాజం అంతా నిందలు వేసింది, రెండోది కట్టుకోబోతున్న వాడే అవమానం చేశాడు. సరే ఈయన అవమానం చేశాడు, ఈయన కాబట్టి రేపు దేవుడు మాట్లాడతాడు, ఏదో ఒక రోజున నా దగ్గరికి వస్తాడని విశ్వాసంతో ఉన్నానుకోండి. కానీ మనుషుల మధ్యలోనికి వెళ్ళినప్పుడంట మరియా మనుషుల మధ్యలోనికి వెళ్ళినప్పుడంట మనిషిని నీచమైన చూపు చూస్తా ఉన్నారంట. ఎలా నీచమైన చూపు అంటే అమ్మా చెప్పండి. నీచమంగా చూస్తారంట. నీచమైన చూపు ఏంటి? ఆ చూపు ఒకళ్ళు చూస్తుంటారు. చూపు పై నుంచి కిందకి లేదు. చిన్న కన్ను కూడా ఎట్లా చూస్తుంది? పెద్ద చేసి నన్ను చూస్తుంది. అంటే అర్థమైంది, అదే నువ్వు ఎంతగా అన్నట్టు చూస్తుంది. మాట కూడా చూడ అంటే సరేలే అన్న అంటే ఆగు అక్కడ ఏది ఎక్కువ చేస్తున్నావు అన్నట్టుగా కదండి. చూపుల్లో ఎలాంటి చూపు? చాలా చూపులు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే దేవుడు నడిపిస్తే నేను చెప్తాను. ఆమె రోడ్డు మీద పోతున్నప్పుడంట, సమాజంలో తిరుగుతున్నప్పుడంట మరియకు ఏం కలిగింది? ఘనత రాలేదు. సర్వోన్నతిని ధరించింది. దేవదూత ద్వారాగా వర్తమానం అందుకున్నావు తల్లి. ఇదిగో ఈ లోకములో, ఈ గ్రామంలో అనేక మంది భక్తులు ఎదురు చూస్తున్న ఆ అవకాశం నీకు వచ్చింది తల్లి. నువ్వు ధన్యురాలువి, నువ్వు ధన్యురాలువి, నువ్వు యోగ్యురాలువని ఆమె వైపు చూడట్లేదు. పనికి ఎలా చూస్తున్నారంట? పనికి మాయుగా పరువు తీసావు కదే, మా బాబాయ్ పరువు తీసావు, అన్నయ్య పరువు తీసావు, తగునమ్మాని రోడ్డు మీద తిరుగుతుంది ఇదే అని వచ్చి పోయేటప్పుడంట కూర్చున్న వాళ్ళందరూ ఏం చూసేవాళ్ళంట? చులకన చూపు. ఏ చూపు చూస్తున్నారు? చులకనగా చూస్తున్నారు. ఇది వాయ వలస లేకుండా తిరిగి ఉండదు. ఇది రోడ్డు మీద ఆడ పడితాట, ఎవడు పడితే తిరిగి ఉంటుంది. అందుకే దీనికి గర్భం తీయటానికి కుదరక వదిలేశారు. కానీ డాక్టర్ లేకపోతే తీసుకుని తిరిగేది. ఇది బయటికి మాంది కదా, రోడ్డు మీద తిరిగేది. బాగా ఊరు వదిలిపెట్టిపోతుంది. దీనికి ఇష్టం వచ్చినట్టుగా దీని జీవితం చేసి నాకు, మా ఇంట్లో, మా వంశానికి ఏమి తెచ్చింది? అవమానం తెస్తుందని చులకన భావంతో చూసేవాడు ప్రతి వ్యక్తి. ఆమె పోతుందని ఏదైనా సందర్భం వస్తే ఆయన గురించే మరి గురించే మాట్లాడుతూ ఉండేవాడంట. పిల్లరా, ఈ మరియమ్మ ఎలాంటిదంటే లోకములో ఎలాగుంది అంటే ఉన్నప్పుడు ఆమె విశ్వాసురాలుగా బ్రతుకుతా ఉంది. ఈ నిందల మధ్యలో, ఈ అవమాన మధ్యలో, మనుషులు చూసే చులకన చూపులో కూడా ఆమె విశ్వాసములో నుంచి తొలగిపోలేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? కష్టం వచ్చింది, నిందలు వచ్చి, అవమానాలు వచ్చింది అనేవాడు ఎటు కూడా అంటాడు, బాహా ఎవడు అంత నీతి మంత్రుడు, ఎవడు అంత యథార్థవంతుడు, నేను చేసేది ఇక నుంచి నేను చేయలేదుగా, చెయ్యిపోయిన అన్నారు కాబట్టి చేసి చూపిస్తారనేవాడు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నన్ను అంటారా వాళ్ళు లేచిన కాల్చి వాడికేసి కలుగుతున్నాడు, ఈడికేసి కలుగుతున్నాడు, ఆడుతూ ఉంటాడు, ఈడుతూ ఉన్నాడు. అరే చెయ్యకపోతే అన్నాడు, చేతి ఏం చేస్తాడట అనేవాడు చాలా మంది ఉన్నారు. కానీ ప్రియులారా, మరియమ్మ ఎలా ఉందంటే నింద వేసిన, అవమానం చేసిన, చులకనగా చూస్తున్నా, విలువ లేకుండా ఆమెతో మాట్లాడుతున్నా ఆమె ఎవరి మధ్యలో ఉందంటే ఆ సమాజంలో ఉన్న ఎలా బ్రతుకుతుందంటే విశ్వాసురాలుగా ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగా. దైవ భక్తి కలిగిన స్త్రీ వలె
దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగి ఉండి నిత్యము ఆమె ప్రార్థన చేస్తాం. నిందలు వేసినప్పుడల్లా, అవమానాలు చేసి నిందలు చేసినప్పుడు, అవమానాలు చేసినప్పుడల్లా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు చేసావు ఎప్పుడన్నా? నీ ఇరుగు పొరుగు వారి నిందలు వేసినప్పుడు, తగదాడినప్పుడు, మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఎవరైనా ప్రార్థన చేసావా? చెయ్యము. చేస్తాము. ఎప్పుడు చేస్తాం? మేము ఎంతగా ప్రార్థన చేస్తాం, అంత యథార్థవంతులు. వాడు నాశనం అయిపోవాలయ్యా నన్ను అన్యాయం అంటే కదా, వాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. కానీ ఆమె దేని కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది అంటే దేవుని కార్యాన్ని ఆమె ఎడల పరిపూర్ణము చెందాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని చూడండి ఆమె ఎలా బ్రతికింది అంటే రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 ఆమె బ్రతికిన జీవితాన్ని పరిశుద్ధ గ్రంథములో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను. సరే, పౌలు గారు రోమా సంఘానికి ఏం చెప్తున్నాడంటే సజీవ యాగముగా దేవుని కొరకు బ్రతకమని చెప్తున్నాడు. ఇది మంచిది. మరియా ఎలా బ్రతికిందంట? ఆమె శరీరము ఎలాగా దేవునికి అర్పించిందంట చెప్పండి? సజీవ యాగముగా దేవునికి అర్పించింది. ఆమె శరీరము ఆమెది కాదు, ఎవరిది అమ్మా? దేవునిది ఈ శరీరం. ఆయన రక్తములో కడగబడిన ఈ శరీరం, ఆయన శరీరములో పాలుభాగస్తులు అవుతున్న ఈ శరీరానికి పిల్లరా ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని సులకన భావములను చూసినా ఆమె ఏ విషయంలో కూడా తొందరపాటు లేకుండా, సిగ్గుపడకుండా, వేదన పడకుండా, కృషిపోక ఎలా బ్రతుకుతుందంటే ప్రార్థన యాచనల యందు బ్రతుకుతా ఉంది. దేవుని కార్యము తన ఎడల నెరవేర్చడానికి సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. అరే హబ్బా, మీరేంటి అనుకుంటే నాకేంటి, నా దేవుడు నాలో వసించాడు. సర్వోన్నతమైన దేవుడు నాలో నివాసం ఉంటున్నాడు. నేను ఆయనకు దేవాలయముగా మార్చబడ్డాను. నేను ఆయనకు ఇష్టరాలుగా ఉన్నాను. నేను ఆయన దయను పొందిన ప్రధాన స్త్రీగా నేను మార్చబడ్డాను. దాని వైపు నేను చూస్తున్నా కానీ మనుషుల వైపు నేను అన్నడు చూడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియ వలె నువ్వు నేర్చుకోవలసిన అనుభవం ఏదైనా ఉంది అంటే ఇదిగో దేవుని కొరకు ప్రయాస పడే విషయంలో నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, వెలివేసిన, సంఘములో గాని బయట గాని చులకన గాని నువ్వు మాట్లాడినా నువ్వు ఎలాగుండాలి అంటే దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. మరియా దేవుని పని కొరకు నడుము కట్టుకుంది. ఏం కట్టుకుంది చెప్పండి? దేవుని కొరకు పని కట్టుకుంది. అందుకని ఆమె జీవితం ఏమన్నారంటే లోకసు వార్తలోకి రండి. లోకసు వార్తలోకి వస్తే ఆమె సజీవ యాగముగా తన దేవునికి సమర్పించుకున్న ఆమె జీవితాన్ని వాళ్ళు పలుకుతున్నారు. లోకములో ఆమెతో పాటు ఉన్న వాళ్ళు. లోకసు వార్త 4వ అధ్యాయం 1 అధ్యాయం 42వ వచనం. లోకసు వార్త స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలమును కూడా ఆశీర్వదింపబడును. దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు, దేవుని కార్యాల కొరకు నువ్వు నడుము కట్టుకున్నప్పుడు, దేవుని పని
నీవు మాత్రమే అక్కడ ఏముందంట, దీవెన పొందిన. అక్కడ 42వ వచనంలో ఏముంది చెప్పండి? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము. ఏంటంటే స్త్రీలు, అక్కడ ఉన్న స్త్రీలందరిలో కూడా, యవన కాలంలో ఉన్న స్త్రీలందరూ కూడా, పరిశుద్ధులైన స్త్రీల మధ్యలో కూడా మరియ ఏమి చేయబడింది అంటే ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం చెబుదామా? సంఘములో అనేక మంది స్త్రీలు ఉండొచ్చు. సంఘములో చాలా మంది స్త్రీలు ఉంటారు. ఆ స్త్రీలలో దేవుని కొరకు ప్రయాసపడిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని కొరకు నడుము కట్టుకున్న వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా చదువుమా, ఆయన ఆశీర్వదించబడిన దానవు నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చి నీ సంతానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. అంటే నీవు మాత్రమే ఆశీర్వదించబడిన దానవు కాదు, నీ కలిగిన బిడ్డలను కూడా దేవుడు ఎప్పుడు అమ్మా దేవుని పని కొరకు నువ్వు నిలబడినప్పుడు కదండి. ఇదిగో నీ దాసులను నీ మాట చొప్పున నాకు జరుగును కాకని, ఆ జరగబోతున్న కార్యము కొరకు ఆమె నిలిచింది కనుక, నడుము కట్టుకుంది కనుక ఆమె ఆశీర్వదించబడింది. ఆమె పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించి. దేవునికి స్తోత్రం. అలాగే అదే 50 వచనం కూడా చదవండి. 50 వచనం కూడా చదవండి. ఆయనకు భయపడు వారి మీద, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన యందు భయపడే వారికి ఆయన కనికరము తరతరములు నిలుచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు దేవుని కనికరము మీ మీదకు దిగి వచ్చునుగాక. దేవుని కనికరము మీ వద్దకు వచ్చునుగాక. నీ బిడ్డల మీదకు దిగి వచ్చునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మరియ పలికిన మాటలను నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏమని పలికింది చెప్పండి? నీవు నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నువ్వు దేవుని కనికరం, దేవుని దయ నీ పిల్లల 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 వంశానికి రావాలి అంటే ఆమె పలికిన మాట నిత్యము నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె పలికిన మాట ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నీవు ఆశీర్వదించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నీ ఇంట్లో పెళ్ళైన కొత్తలో ఒక మాట గుర్తుకుంటుంది. చెప్పండి, ఏ పెళ్లిలోనైనా పెళ్లిలో జరిగిన మాటలు ఖచ్చితంగా గుర్తుంటాయి. అవునా కాదా? సందర్భాలు గుర్తుంటాయి. ముక్కు మొఖం ఎరగనామా, కొత్తగా ఇంట్లోకి రాగానే అన్న రోజు ఎవరెవరు ఆ గడప దగ్గర ఏ డైలాగ్ కూర్చారో కూడా చెబుతారు. అవునా కదా? కదా? ఆ మొదటి రోజు పరిచయమైన రోజు భర్త ఏ డైలాగులు కొట్టాడు, ఏ విషయాలు చెప్పాడు అని చెబుతారు. మళ్ళా ఎందుకన్నో అవైతే మెమరీ బాగుంటాయి. ఎందుకు? వాడిని నిద్ర లేకుండా చేయటానికి. ఇంట్లో వాళ్ళు మన మీద కథలు చేయకుండా అన్నారంటే ఆ రోజు నువ్వు అంత అన్నావు కదా, ఈ రోజు ఇంత అన్నావు కదా అంటానికి, నోరు మూపించడానికి ఖచ్చితంగా మనం ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకుంటాం. తద్వారా వచ్చేది ఏంటంటే మనకు ఆ కుటుంబంలో ఐక్యతను చెడిపోతుంది. ప్రేమ పోయి దేశం ఏదో మంచిది అనుకుంటున్నారు, తెచ్చుకోవాలి బలాన్ని తెచ్చుకున్నాను, దానికి ప్రతి మాట కోపడుతుంది, ప్రతిదీ నా మీద ఆబద్ధం చెబుతుంది, ప్రతిదీ తేడాగా మాట్లాడుతున్నాను. అలా ఉన్నప్పుడు పిల్లరా కుటుంబంలో సమాధానం పోయి అసమాధానం వచ్చి పెళ్ళైన 3 రోజు 4 రోజుల్లోనే కొత్త పొయ్యి కొత్త కొండ తెచ్చుకున్నారు. అలా విడిపోతా ఉన్నారు చాలా మంది.
నీవు ఆశీర్వాదకరముగా దేవుని బిడ్డగా ఉన్నా నీ జీవితంలో మరియను ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు అందరూ మరియమ్మను పెట్టుకుంటారు. ఈరోజు ఈ క్రిస్మస్ నెలలన్నీ చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫోటో చూసినా మరియమ్మ తల్లిని బిడ్డను ఎత్తుకొని ఆ పశువుల పాకన పెట్టుకొని చూస్తా ఉంటారు. ఎందుకని? ఆమె గురించే మాట్లాడతారు. కానీ ఆమెలో ఉన్న సుగుణాన్ని ఎవరు కూడా నడిపించబడరు, ఎవరు కూడా ఆలోచన చేయరు. ఆమె ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆమె జీవితంలో కలిగిన నిందలే గాని, అవమానాలే గాని, వేదనలే గాని అవన్నీ పక్కన పెట్టి వేసి దేవుని పని కొరకు నడుము కట్టుకుంది. ఆమె నడుము కట్టుకొని జీవించింది కనుకనే తరతరాలు ముగించిపోతున్న ఆమె ఇప్పటికి ఏమైపోయింది? దీవించబడిన స్త్రీగానే ఉంది, ఆశీర్వదించబడిన స్త్రీగానే ఉంది. మేలును పొందిన వారి బిడ్డల జీవితాలు తరతరాలకు ఆశీర్వాదకరముగా నిలిచిపోయింది. ఆమె ఎందుకు అలాగా దేవుని దయ ప్రాప్తురాలుగా నిలిచిందంటే 2 విషయాలు చెప్పి ముగిస్తారు. ఆమె దేవుని ఎడల ప్రేమ కలిగింది. ఏం కలిగింది చెప్పండి? నువ్వు చాలా మందిని ప్రేమించుంటాం కదా, మనం చాలా మందిని ప్రేమిస్తాం. 4 రోజులు ఉంటాయి ప్రేమలో, 4 రోజుల తర్వాత ఏమైపోతే చల్లారిపోతుంది. 4 రోజులు గౌరవం ఉంటుంది ప్రేమించే కొత్తలో. అండి అండి అమ్మాయి ఏంట్రా అన్నట్టుంటే, ఆ తర్వాత ఏంట్రా ఏరా ఎక్కడున్నావురా అంటే కాదు బంగారం అన్నవాడు ఏమే ఒళ్ళు అట్టుందని వస్తున్నానే నేను అట్టాడుదానా ఇట్టాడుదానా అంటుంటాడు. 4 రోజులేమో అండి అన్నవాళ్ళు, ఆ తర్వాత బంగారం బుద్ధి అన్నవాళ్ళ తర్వాత ప్రేమ. ఎలా చెప్పండి? ఈ ప్రేమలన్నీ 4 రోజులు బాగా ఉంటాయి, కానీ ప్రేమ శాశ్వతముగా నిలిచిపోయే ప్రేమ యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాశ్వత కాలముగా నిన్ను ప్రేమించే దేవుడు నీ బలహీనతను ఎత్తి చూపించి నిన్ను దూరం చేసేవాడు కాదు. ఇదిగో నువ్వు చేసిన చెడ్డ పనులను బట్టి నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు ఎంతటి భయంకరముగా జీవించినా తల్లి కంటేను తండ్రి కంటేను నిన్ను అమితముగా ప్రేమించే దేవుని యొక్క ప్రేమలో మరియా పరిపూర్ణులుగా నిలిచిపోయిందంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో తేలాడుతూ ఉంది. రెండోదిగా ఆమెకున్న నమ్మకం ఏంటంటే దేవుని ఎడల ఆయన పలికిన మాట, దూత పలికిన మాట అంటే దేవుని మాట వాక్యం అన్నమాట. వాక్యము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానము నెరవేరుతా లేదా? రేపు జనవరి 1కి ఏం తీసుకుంటావు? దేవుని మాట తీసుకుంటావా, వాగ్దానం తీసుకుంటావా? చెప్పండి. దేవుని వాక్యమే వాగ్దానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఆయన ఎడల పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటకు మూడోది విధేయత కలిగి ఉండాలి. చెప్పండి. ఈ 2 నెరవేర్చాలి అంటే నీలో ఏం కనబడాలి? దేవుడికి అమ్మా ఏం కనబడాలి? విధేయత కనబడాలి. నీ భర్తకి ఏం కనబడాలి? అమ్మా నీ భర్తకి ఏం కనబడాలి? నేను నా పేరు చెప్తే చాలు ఎక్కడున్నా ఇంటికి వస్తాడు అనాలా? ఏమండి? నేనంటే ఆయన ఉన్నాడా? ఆయన ఉన్నాడమ్మా. ఆయన పక్కన ఆయనకి అసలు ముందు ఆయనకి ఫోన్ ఏంటి ఎక్కడున్నా ఎంతసేపు ముందు మర్యాద ఇంటిరా అనగానే వస్తున్నాను అమ్మాయి వస్తున్నా.
కాదు అది కాదు కావాల్సిన భర్తకి ఏం కావాలి చెప్పండి? ఇంటికి రాగానే ప్రతి భర్త కోరుకునేది ఏం కావాలి? ఒక చెంబుడు మంచినీళ్ళు, ఒక వేడి నీళ్ళు, మొత్తం అన్నం చాలు. నువ్వు కూడా కోరుకుంటావు నీ భర్త వచ్చేటప్పుడు ఏం కావాలి? జేబు నుండి డబ్బు వేసుకొని రావాలి. రేపు పోకి ఈ రోజే ఈ రాత్రికే నా చేతిలో పెట్టాలి. తెల్లారి ఆయన ఏం లేకపోకూడదు. ఈ రాత్రికే నా చేతులకు ఏం కావాలి? డబ్బు కావాలి. ఎట్లా కోరుకుంటావో వాడు కూడా కోరుకుంటాడు, మగ వ్యక్తి కూడా కోరుకుంటాడు. కాతలకు కూడా ఏం కావాలి? ఇంటికి పోక నెమ్మది ఉంటే చాలు, నాకు రాసి రంపాలు పెట్టకుండా ఉంటే చాలు. నాయన ప్రభా ఇంటికి వెళ్తున్నాను అయ్యా, నీ కనికరం నా మీద చూపని వాడు ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఇంట్లో కూర్చున్నదా? అయ్యా మా ఆయన పనికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు అయ్యా, రేపు వాడొస్తాడు ఈడొస్తాడు, వాడికి ఏ శ్వాస నా మీద పని చేయకుండా సమృద్ధికి దీవించి పంపించాలని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని విధేయత నీలో ఉందనుకో, దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఒక మాట చెప్తాను, మాట చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం చూడండి, ముగిస్తున్నా. ఇర్మియా గ్రంథం చదివిస్తాను, మీరు రాసుకోండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువు. రాసుకోండి ముందు. 19-20 వచనం. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా మాట వెనక ఉన్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. చాలా 20 వచ్చిన అయిపోయిందా? అదే ఏప్రిల్ పత్రిక రండి మరలా. ఇక్కడేమన్నాడు? ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుని మందిరానికి ఏం చేస్తున్నారంట అంటే, దేవుని మాటను లెక్క చేయకుండా, దేవుని అనుసరించి నడవకుండా, దేవుని మాట ప్రకారం బ్రతకకుండా అర్పణ చేస్తున్నారంట. ఏమని? సాంబ్రాణి, చెరుకులు, బియ్యము, నూనె, కందిపప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె ప్యాకెట్లు, ఇవన్నీ తెచ్చిస్తున్నారంట దేవుని మందిరంలో. ధర్మశాస్త్రంలో పిల్లరా చదువుకొని శాస్త్రులు లాంటి వారు తెలుసా? బైబుల్ ఇంటికి వెళ్ళాక చదువుకొని మత్తయి సువార్తలో పుదీనాకులో కూడా దశమ భాగం ఇచ్చేవాళ్ళు. పుదీనా కట్ట ఎంత ఉంటుంది అమ్మా? దాంట్లో కూడా దశమ భాగం అంటే దాన్ని కూడా లెక్కేస్తారా? ఈయనలో దాంట్లో తీసి ఇచ్చేవాళ్ళు అంట. అలాంటి ఏదమ్మా ఏమైంది? అలాంటి జీవితం, అలాంటి అర్పణలు అర్పిస్తున్నారంటే కానీ దేవుని వాక్యం వాళ్ళ హృదయంలో లేదు, విధేయత లేదు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో 13-16 రాసుకొని చదువుకుని టైం ముగిస్తుంది. ఉపకారమును ధర్మమును చెయ్య మరచిపోకుడి, చెయ్య మరచిపోకుడి. చేయుట మర్చిపోకూడదు. ఏం చేయకూడదు? దేవునికి ఇష్టమైనది. అమ్మా అంటే ఏం చేయకూడదు? మర్చిపోకూడదంట. ఒకటి, దేవుని వాక్యము, దేవుని ఆశీర్వాదం నీలోకి రావాలంటే ఏం కావాలి? కాబట్టి దేవుని మాటకు విధేయత ఉండాలి. నీవు ఉపకారం చేయాలి. ఎవరికి? నీ పొరుగు వారికి ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ధర్మము కూడా చేయాలి. ఏం చేయాలి? ధర్మం ఎవరు వస్తారు చెప్పండి? ధర్మం చేయించుకోవడానికి ఎవరు వస్తారు? పొద్దున్నే అవండి బెచ్చగాళ్ళు వస్తారు. మీ ఇంటికి ఎవరు వస్తారు చెప్పండి? ధర్మం చేయటానికి వీళ్ళ ముందుకు ఎవరు వస్తారు? ఏదనరా? ఎవరు రారా? గిన్నె పట్టుకొని ఎవరు రారా మీ ఇంటికి?
ఇలా ఆదివారం ఎవరు రారా? మొన్న ఆదివారం రాకపోయిన సాయంత్రం వల్ల రేపైనా ఏదో 2 రోజులకు ఒకసారి అయినా రారా మీకు మీ ఇంటి దగ్గరికి గిన్నె తీసుకొని వస్తారా రారా? వచ్చినప్పుడు యారుందామే ఆయన పిల్లలుగా పెట్టి కొద్దిగా మీ మెన్న వద్దులని కొద్ది కొంచెం 2 గంటలు ఉంటే మెన్న కొంచారమ్మే, లేదామే లేకపోతే నీకంటే ఎక్కువ ఎవరామే అని ఏం చేయాలి మనం? అంతేగా మరి ఏడుందమ్మే ఉన్నదానికి పిల్లలకి పెంచి కొద్ది నుండి నేను కొట్టిని మెన్నాయి కోసం ఎన్ని ఉంచాను? కొద్ది పూర ఉంచానమ్మే. ఏమంటే వేస్తానంటే ఇక అంద అయిపోయినా అన్నకి కడుపు మార్చుకు ఎదుగులేక కొద్దిగా ఆ అన్నయ్యకి పెట్టి నేను ఏడ చోట చూస్తాను పక్కింటికి వెళ్తానని. ఇప్పుడు ధర్మం చేసినట్ట చేయనట్ట నీ ఇంటి ముందుకు వచ్చి అమ్మా అని కేకేస్తాడు. అడు పొద్దున్న బయలుదేరి పొద్దు అంటే అన్నంత ఎవరికి ధర్మం చేసినట్టేనా? మీ ఇంటికి ఇంకొక ఆయన కూడా వస్తారు. ఎవరు వస్తారు? సేవకులు వచ్చినప్పుడు అను పని మీద ఉన్నాం కానీ ఆ శ్రావణ వాళ్ళు ఇంటికి వెళ్ళరా, నాగేశ్వరరావు వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తా తిట్టండి అన్న. ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన. సేవకుడు వచ్చేది దేనికి? ఆశీర్వాదము ఇవ్వటానికి. దేవునికి స్తోత్రం. ఇవన్నిటికంటే ఎబ్రియులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ముగిస్తున్నాను, చివరి ప్రార్థన చేసుకున్నాం. చదవండి. వివరణ రావట్లేదు. చెప్పండి, చదవండి. 11వ అధ్యాయం 5-6 వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. నీవు దేవునికి ఇష్టడుగా బతకాలి. ఎవరికి? నీవు మాత్రమే, నేను మాత్రమే నా భార్యకి ఇష్టంగా నడిచాను అనుకోండి, నా భార్య చెప్పిందా నేను చేశాను అనుకో, నా పిల్లలు చెప్పి డాడీ అట్టగా అట్ట సేవ చేసి నేను నా పిల్లల కోసం కాదు సేవ చేసేది, నా భార్య తృప్తి పరచడానికి కోసం కాదు సేవ చేసేది, మిమ్మల్ని అందరినీ సంతోష పెడతానికి కాదు సేవకు వచ్చింది. ఎవరు సంతోష పెట్టాలి అమ్మా? దేవునికి ఇష్టంగా నేను ఉండాలి. నేను దేవునికి ఇష్టమైతే దేవుడు నాకు ఈవులు ఇస్తాడు. ఏమిస్తాడు? ఈవులు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నేను దేవునికి ఇష్టంగా లేదనుకోండి, చాలా మంది సేవ చేయడానికి బైబిల్ సంకర పెట్టుకొని నేను కూడా ప్రార్థన చేస్తా, నేను కూడా వాక్యం చెబుతానని తిరిగేవాడు చాలా మంది ఉన్నారు. ఆయా స్థలాల్లో తిరిగి సేవ చేస్తున్నాం అంటారు, కానీ నీ సేవ ఏడుందంటే ఎక్కడ నమూనా ఉండదు. అంటే దేవుడు వారిని కూడా పిలిచినంట పిల్లలంట. దేవుడు సేవకుడిని కానీ పిలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున, ఏదో ఒక సంవత్సరాన ఖచ్చితంగా తన మాటను దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక దర్శనాన్ని నెరవేరుస్తాడు. నీ జీవితంలో కూడా దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతికితే, దేవుని ప్రేమించేదానిగా, వాక్యాన్ని అనుసరించి నడిచేదానిగా నీవుంటే, మరియమ్మ వలె సంవత్సరాలు కాదు, యుగాలు కొనియాడబడతావు సార్. దేవునికి స్తోత్రం. కొనిపోబడతావు అంటే పైకి పోతావని కాదు, నాలుక తిరగలేదులే, కొనియాడబడతావు. దేవునికి స్తోత్రం. చాలా మంది మన సంఘంలో వాళ్ళు లేకపోయినా వాళ్ళ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. అవి మంచిగా ఎందుకు అంటే వారు సంఘం ఎడలా చూపిన ప్రేమ, సంఘం ఎడలా వారికి ఉన్న బాధ్యత. గుంటూరులో నా కుమార్తె ఉంది. ఒక కుమార్తె అంటే నా కుమార్తెలుగా ఆత్మసంబంధ కుమార్తె. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత కూతురు అంటే
ఒక తండ్రికి కుమార్తె తగినట్లు అందరూ బట్టి నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. పరిచర్య కొరకు భారం కలిగి, ఆమె పరిచర్య కొరకు భారం కలిగిన స్త్రీ, 10 మందిని కూడగట్టడానికి, సంఘము కడటానికి ప్రయాసపడుతున్న స్త్రీ. అలాంటి పిల్లలు ఒకటి ఉంటే చాలు నాకు గుంటూరు పట్టణంలో. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం సిరిపురంలో ఉన్నారు కదా, ఏది మా గురించి చెప్పట్లేదు, ఎంత చేస్తే సంఘం కట్టారు, మనం అందరం సంఘం కట్టుకున్నాం, సంఘంలో ఉన్నాం, ఎన్ని అంటే ఇంత పరిచయం జరుగుతుందంటే మీరందరూ నాకు సహకరించబట్టి. దేవునికి స్తోత్రం. గుంటూరు పట్టణంలో చెప్తున్నా, గుంటూరు పట్టణంలో ఆరాధన జరిగించడానికి ఆ అమ్మాయి పడుతున్న ప్రయాస అంత ఇంతక. మరి మొన్న అది 40,000 రూపాయలు. ఆ 40,000 రూపాయలకి ప్రతి నెల ఆ అమ్మాయి కడతావు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎంతటి భారం కలిగిందంటే తండ్రి బాధ్యతలో, తండ్రి పడే ప్రయాసలో, తండ్రి పడుతున్న కష్టంలో నా వంతుగా నిలబడుతా ఉంది. నిజంగా అలాంటి అమ్మాయి గుంటూరులో 2 మంది ఉంటే ఏడన్నా సంఘం కట్టవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే అంత ఆ ప్రయాస పడుతూ ఉంది. డాడీ ఊరుకోనా, నువ్వు ఎప్పుడు అంతే అంటే రావు కానీ మమ్మల్ని ఇల్లు మార్చే ప్రణాళికలు కూడా ఆయన ప్రోత్సాహం భావం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని పలుకులు, దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం బ్రతకాలి. మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, మనకేం తెలుసామా? ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, ఎంత ఆరోగ్యం ఉంటుందో తెలియదు, ఎంత శక్తి కలిగి ఉంటామో మనకు తెలియదు. కానీ బ్రతికుండగానే దేవుని పని దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతాం, వాక్యానుసారముగా దేవునికి జీవితాం. దేవుని ద్వారా, దేవుని సన్నిధిలో మన ద్వారా మన బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక, మేలు పొందుదురుగాక. తరతరములకు దేవుని కనికరము మన బిడ్డల మీద నిలుచునుగాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. మరియా దేవుని మాట కొరకు నిలబడినప్పుడు ఆమె జీవితంలో ఏ సంతోషం కలగలేదు, ఏ ఆనందము కలగలేదు. అయినప్పటికీ ఆమె నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, చులకన భావం ఉన్న మధ్యలో జీవిస్తానే ఉంది. ఆమె ప్రార్థనను, భక్తి కలిగిన జీవితాన్ని జీవించింది. నీ నా జీవితంలో పిల్లల నిందలే రావచ్చు, అవమానమే కలగవచ్చు, లేమే కలగవచ్చు, దరిద్రమే అనుభవించవచ్చు. దేవుడు నాకు తోడు లేడని నీవు ఆయనను నిందిస్తున్నావా, అవమానిస్తున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవునికి భయపడకుండా నీ ఇష్టానుసారముగా నీవు ఆలోచన చేస్తున్నావేమో. మరియ ద్వారా మనం నేర్చుకున్న అనుభవాన్ని ఆమె ప్రార్థన పరురాలుగా నిలిచింది, విశ్వాసము కలిగి జీవించింది. దేవుని ఎడల ఇదిగో ఆమె భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ దయను పొందుకున్నామే. అట్టి అనుభవాన్ని నువ్వు కూడా పొందుకోవాలి. ఈ అనుభవాన్ని దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మ ద్వారా దేవుడు పలుకుతున్న ప్రతి మాటను విధేయత కలిగి సంఘములో మంచి సాక్షిగా నువ్వు బ్రతకాలి. అట్టి కృప దేవుడు మీకు అందరికీ దయచేయడానికి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఆమె అనుభవించిన అనుభవాల కంటే నువ్వు పడుతున్న శ్రమలేమి పెద్దవి కావు. ఆమె పడిన నిందల మధ్యలో నీకు కలిగిన నిందలు ఏమేమి గొప్పవి కావు. తండ్రికి లోబడుదాం, తండ్రికి లోబడుదాం. రోమా పత్రిక 16:15, 12 మొదటి 2 వచనాలు
నీ దేహమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుని దేవుని చిత్తమును జరిగించడానికి, దేవుని ఉద్దేశాలు నీ ఎడల నెరవేర్చడానికి, దేవుని సంతోషపెట్టే విషయములో నీ వంతు నీవుగా ప్రయాసపడే విషయములో ఎంతవరకు దేవుని ఎదుటను నమ్మకస్తురాలుగా ఉన్నావు, ఎంతవరకు నువ్వు దేవుని పని చేస్తానికి సిద్ధపడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. మరియమ్మ జీవితంలో కలిగిన అనుభవాలను, నిందల మధ్యలో, అవమానాల మధ్యలో దేవుని కొరకు దేవుని ఇష్టాలుగా బ్రతికింది కనుక ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయిన 2025 సంవత్సరాలు గడుస్తావు. ఆమె ఇప్పటికీ కొనియాడబడుతుంది. ఆమె ఆ బైబిల్ గ్రంథం ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతి నోట ఆమె కొనియాడబడుతుంది. ఆమె దైవ భక్తిరాలు, దేవునికి ఇష్టరాలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన ఆమె పిల్లలను ఆమెను దేవుడు నియమించాడని. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తమునే నెరవేర్చుటకు నీ శక్తిని నాకు ఇమ్మయ్యా. నీ సువార్తను ప్రకటించగలను, నీదు ఆత్మకు మరించునా. నీ చిత్తమునే నెరవేర్చుటకు నీ శక్తిని నాకు ఇమ్మయ్యా. మండించు దేవా నా హృదయము, పరిశుద్ధాగ్నితో మండించు దేవా, మండించు నీ పరిశుద్ధాగ్నితో ఇంపైన నీదు దహన బలిగా. సజీవ యాగముగా మమ్మల్ని చేతులుగా పిలుస్తున్నాను. సహాయం చివరి ప్రార్థన పాస్టర్గా చేస్తాను. ప్రార్థన అందరం ఏకీభవిద్దాం. స్తోత్రమయ్యా, స్తుతి తండ్రి, నన్ను దర్శించినందుకు స్తోత్రం, నాతో మాట్లాడినందుకు హల్లెలూయా. జీవాధిపతిమైన దేవుడు నాయన వందనాలు, స్తోత్రాలు. అయ్యా మాతో మీరు మాట్లాడారు తండ్రి ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా వందనాలు తండ్రి ప్రభా. ఈ జీవితం ప్రభా, ఈ లోకంలో మేము ఏ విధంగా జీవిస్తున్నామో అని ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన దేవుడు. మరి అమ్మగారు ప్రభా, స్తోత్రాలు తండ్రి. ఎన్ని నిందల పాలైనదో ప్రభా, ఎన్ని అవమానాల మధ్యలో ఆయన జీవించి ఉన్నదో ప్రభా. మా వరే మనిషి కదా ప్రభా, స్తోత్రాలు తండ్రి. అయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి.